నీ ప్రత్యేకత ఏం చెప్పు. ఎండాకాలంలో వడగాలికి ఎండకు జనం తట్టుకోలేరు. చెట్లని పెంచుకోవాలి, ప్రకృతిని ప్రేమించాలి. స్వచ్ఛమైన గాలి దొరకాలంటే చెట్లు ఉండాలి. అందుకని నా ఆటో మీదనే ఇట్లా తయారు చేసిన గార్డెన్ లెక్క వచ్చిన వాళ్ళ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళే మాకు దేవుళ్ళు, మేము వాళ్ళకి దేవుళ్ళు. ఎక్కడ మీది? మాది ఈదుల పూసపల్లి దర్గా తండా, మహబాద్ నుంచి ఇక్కడ ఖమ్మం వచ్చావా? మహబాద్ ఖమ్మం కిరాయికి వచ్చిన. ఓకే ఓకే. కిరాయి వస్తుందా మంచిగా ఇట్లా? మరి పర్వాలేదు సార్, మరి అన్ని ఆఫర్లే ఉంటాయి సార్. మరి ఆటోని చూస్తుంటే చెట్లు అమ్ముతుంటుంది కానీ. లేదు సార్, ఈ చెట్లు అయితే మనం నేను ఇంటికి తీసుకోపోతున్నా. మొక్కలు ఇక్కడ వచ్చినా కాబట్టి కొంచెం తక్కువకి ఇచ్చిన మొక్కలు, అందుకని ఈ మొక్కలు తీసుకుపోయి ఇంటికాడ వేస్తున్నా. ఇది యథావిధిగా ఇవి ఉంటాయి, పైన ఉంటాయి, ఇవి ఇంట్లో వేసుకుంటాయి. ఆటోలో ఎక్కుతున్నారా అందరూ? ఆటోలో ఎక్కుతున్నారా? ఎక్కుతారు. ఎందుకు ఎక్కుతారు కానీ కొంతమంది ఏమనుకుంటారు, ఆటోడిమేట్ కోసం పెట్టింది ఆ బండి అనుకుంటారు. కానీ ఆటోడిమేట్ కోసం కాదు, జనాలకే, కస్టమర్లకే. లోపల 2 ఫ్యాన్లు, 4 బడుసులు, ఒక వాటర్ క్యాను, కూలింగ్ వాటరు, అట్లా తిప్పండి సార్. వీళ్ళు అట్లా తిప్పండి. అటు కూలింగ్ వాటర్ క్యాను నల్ల బాబాయ్. చెట్లు అమ్మడానికా? దేనికది ఎక్కిస్తాడు, ఆటలు అందరూ ఎక్కిస్తాడంట కూలింగ్ కోసం. ఎండాకాలం అన్నా మనుషులు ఎట్ట ఎక్కుతారు? ఈ చెట్లు మన ఇంటికాడి పైకెక్కి మనుషులు ఎట్ట కూర్చుంటారన్న అన్న. ఈ చెట్లు ఇంటికాడ తీసేస్తానే. ఇప్పుడు మనుషులు కూర్చోరా? తెల్లది